నమస్తే మాస్టర్స్. నమస్తే మాస్టర్స్. గాడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. సాక్షాత్తు దైవాన్ని అయిన నేను సృష్టించుకుంటున్నాను. సాక్షాత్తు దైవాన్ని నేనే. ఓ నా ప్రియాతి ప్రియమైన దైవమా, తండ్రి, మీరు నా కాంతి పుంజముగా కదలి వ్యక్తిత్వంలోనే ఉంటున్న నన్ను మీ రాజ్యంలోకి తీసుకువెళ్ళండి తండ్రి. మరలా నేను నా వ్యక్తిత్వంలో పడిపోకుండా నన్ను అక్కడే మీ రాజ్యంలోనే నిలిపి ఉండనివ్వండి తండ్రి. ఆధ్యాత్మిక వికాసం కోసం నేను నేర్చుకుంటున్న ఈ జ్ఞానాన్ని సంపూర్ణ స్వేచ్ఛతో అంగీకరిస్తున్నాను. ఈ జ్ఞానం ద్వారా నాలో ఏదైతే వెల్లడి చేయాలో దానిని నేను వెల్లడి చేయాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. సో బీట్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. అట్లే అవుగా. థ్యాంక్ యూ మాస్టర్స్. పేజ్ నెంబర్ 117 మాస్టర్స్. వైట్ బుక్ స్టడీ. సృష్టి పరిణామ క్రమాలు చాప్టర్. దైవపు ఏకైక సృష్టి మీరే. మిగిలి సర్వస్వాన్ని మీ సంకల్పాలతో, మీ ఆలోచనలతో, మీ అనుభూతి స్వారస్యాలతో మీరే సృష్టించుకుంటున్నారు. స్వర్గంలో ప్రకాశాన్ని స్థాపించింది ఎవరు? పువ్వులకు సౌందర్యాన్ని, వృక్షాలకు మహాశోభను పరికల్పించింది ఎవరు? జీవ సర్వస్వం అయిన దేవుడు మాత్రం కాదు. సర్వస్వాన్ని సృష్టించింది మీరే. సర్వ ప్రేమికుడైన ఆ జగత్పిత పుత్రులు మీరే. సర్వస్వాన్ని సృజించింది ఆ దివ్యులైన మీరే. ఎందులోంచి సర్వస్వము ఉద్భవిస్తున్నదో ఆ ఆలోచన పదార్థమే తండ్రి. కానీ స్వంత ఆలోచనలను చేయగల సామర్థ్యం ఉన్న మీరే, అనుభూతిని పొందగల సామర్థ్యం ఉన్న మీరే, ఇచ్ఛాస్వేచ్ఛను కలిగి ఉన్న దివ్య సార మూలాలైన మీరే జీవితంలోని మహాసృజనలకన్నింటికీ సృష్టికర్తలు. సర్వస్వానికి మూలమైన ఆలోచన సర్వస్వమే దైవం. పితృస్థానంలో ఉన్న ఆలోచనను స్వీకరించి అద్భుత ఔన్నత్యంతో రమణీయంగా దృశ్య జగత్తు సత్తా రూపకల్పన చేసి సృష్టించింది దివ్యులైన మీరే. సృజనాత్మక శక్తిని, దివ్యత్వాన్ని సహజ స్థితిలో స్వతసిద్ధంగా పొంది ఉన్న మీకు ఆలోచనను స్వీకరించే నిలబెట్టుకునే ధ్యానించే సామర్థ్యం సంపూర్ణంగా ఉంది. ఆ అసమాన ప్రజ్ఞతోనే సర్వస్వాన్ని మీరే సృష్టించారు. ఓ అనుభూతి కల్పనను ఒక్కసారి చేసి చూడండి. ఎంతో ఉత్సాహాన్ని రేగించే దేహంలో పులకరింతను, గగుర్పాటును కలిగించే అనుభూతిని అనుభవించండి. సరిగ్గా ఈ పద్ధతిలోనే మీ విశ్వం సృష్టించబడింది. మానవుడి సృష్టి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. జగత్సర్వస్వము ఈ విధంగానే సృష్టించబడింది. బంగారు మాస్టర్స్, మీరే జీవిత సృష్టికర్తలు. స్వర్గంలో కాంతుల్ని సృష్టించింది మీరే. అన్ని రంగులను, అన్ని రూపాలను, అన్ని రచనారీతులను, అన్ని సుగంధాలను సృష్టించింది మీరే.
సర్వస్వ మూలాధార పితృమూర్తి ప్రియపుత్రులైన మీరే ఈ సర్వ జగత్ సృష్టికర్తలు. ఈ జగతిలో వేదనల పాలవుతున్న అనాథ సంతానం కాదు మీరు, తత్సృష్టికర్తలు మీరు. ఏ సర్వోత్కృష్ట దివ్య ప్రజ్ఞ మానవుడు అనే పేరుతో ప్రకటితమవుతుందో, వ్యక్తీకరించబడుతోందో, ఏ ఉనికి కోసం, ఏ మీ ఆలోచన కోసం, ఏ మీ అనుభూతుల కోసం జీవితం ఎప్పుడూ నిరీక్షిస్తూనే ఉంటుందో అది మీరే. ప్రియ సోదరులారా, అతి మహిమాన్వితులైన మీ అంతరంలోనే సర్వస్వాన్ని సృష్టి చేయగలుగుతున్న మహాప్రజ్ఞ నిక్షిప్తమై ఉన్న దాన్ని ఇప్పటికీ మీరు గ్రహించడం లేదు. మీరు మాంస నిర్మిత శరీరాలు మాత్రం కారు. మీ మహాశక్తి ప్రజ్ఞను దృశ్యరూప జగత్తులో అభివ్యక్తీకరించే ప్రయత్నాలతో మీ సృజనాత్మకతను కొనసాగించడం కోసం ఉద్యమిస్తున్న వారే మీరు. సృజనాత్మక భావస్రవంతి మహామేధాశక్తి ఆత్మావరణంలో మహోన్నత అనుభూతి సామర్థ్యాలు కానరాని దివ్య మహత్తులే మీకు లేనప్పుడు మీకు అసలు ఏమునికి ఉండదు. సృజనాత్మకతే లేనప్పుడు జీవితం అన్నది కూడా ఉండదు. ఆలోచన తనంతట తానే పరివ్యాపించి జీవితపు విలువలుగా ఇప్పటికీ జీవింపబడని శాశ్వతత్వంగా రూపొందదు. కాబట్టి మీరే ఉండకపోతే దేనికి గుర్తింపు ఉండదు. జీవితానికి కారణము, పువ్వులలోని సౌందర్యానికి అర్థము మీరు ఉండకపోతే ఉంటాయా? మీరు ఇక్కడ ఉండకపోతే దేనికి ఏ పరమార్థము ఉండే వీలు లేదు. మీరు ఉండని మీ భూమి నిరర్ధకంగా, నిస్సారంగా, శోభలేని జీవచ్ఛవాల శ్మశాన వాటికలాగా ఉంటుందంతే. ఏ ఋతువులు ఉండక, ఏ పువ్వులు ఉండక, ఉదయించే సూర్యుడు ఉండకుండా, ఏ వీచే పవనాలు ఉండక నిర్జీవ గ్రహంగా మాత్రమే ఉంటుంది. జగత్ సృష్టికర్తలు మీరు కాబట్టే మీ దివ్య ప్రజ్ఞ ఆశయాలకు అనుగుణ్యంగా మీ సృజనాత్మకతకు ప్రతిరూపాలుగా, మీ బహిస్వరూపంగా ఈ ఇలాతలాన్ని మహోన్నతంగా, మనోహరంగా, మహాశోభతో, మహాచాతుర్యంతో మీ ఆశయ సిద్ధి కోసం సంకల్పించుకున్నారు. కాబట్టే మీ దివ్య ప్రజ్ఞకు ప్రతిరూపంగా ఈ మహాద్భుత సృష్టి ఇంత వైచిత్రితో, ఇంత సామరస్యంతో, ఇంత సహజ శోభతో అలరారుతోంది. మీ దివ్యత్వమే సర్వత్రా వెల్లివిరుస్తోంది. మీ దివ్యత్వ వ్యక్తీకరణమే సర్వస్వంలో ప్రతిబింబిస్తోంది. ఇంత సుందరతలాన్ని ఎవరు సృష్టించారంటారు? మీరే దీన్ని సృష్టించారు. ఆ మహాదివ్య ప్రజ్ఞ మీరే. ఓ సాధనా ఫలితంగా మీలో ఆ ప్రజ్ఞ ఏర్పడినది కాదు. స్వతసిద్ధంగానే ఆ ప్రజ్ఞ మీ స్వంతం. అదే మీరు. మిమ్మల్ని అపరిమితులుగా చేసే విద్యను నేర్పడం కోసమే నేను ఇక్కడ ఇప్పుడు ఉన్నాను. మీ యోగ్యతా విలువల గురించి ముందుగా బోధిస్తాను. మీ దివ్యత్వాన్ని గ్రహించడానికి, మీ మహాప్రజ్ఞను, మీ మహాశక్తిని గుర్తించడానికి, మీ వారసత్వాన్ని గురించిన జ్ఞానాన్ని గ్రహించడం ఎంతో ముఖ్యం. మహాశక్తివంతమైన కాంతిపుంజంగా ఆవిర్భవించిన మీరు ఓ అర్థం కాని ప్రశ్నలాగా ఇప్పటి మానవ స్థితి వరకు ఎలా ఎదుగుతూ వచ్చారో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. ఈ విషయాన్నే నేను ఇప్పుడు వివరిస్తాను. మీ పవిత్ర గ్రంథం ఇలా ఉంటుంది. ప్రారంభంలో వాక్యం ఉండేది, అన్నీ అందులోనే ఉండేవి.
ఎంత అస్తవ్యస్తమో ఆలోచనే ఉండకపోతే వాక్యం ఎక్కడుంటుంది? ఆలోచనే సర్వస్వానికి మూలము, సర్వస్వ సృష్టికర్త అయి ఉంది. ఆరంభంలో సృష్టి ఆదిలో అంటారు మీరు. అనంత విస్తృతమైన ఆలోచన మాత్రమే ఉంది. ఆ అనంత ఆలోచన విస్తృతాన్నే నేను దేవుడు అని, తండ్రి అని అంటున్నాను. దేవుడు అని మీరు అనుకుంటున్న మాటను చక్కగా అర్థం చేసుకోగలిగితే సర్వస్వానికి మూలాధారమై ఉన్న ఆలోచనే అది అని గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఉంటున్నదంతా, ఒకప్పుడు ఉండి ఉన్నదంతా, ఇకపై రాబోయేవన్నీ ఆలోచనలో నుంచే ప్రభవిస్తున్నాయి. భగవత్ మానసపు మహాప్రజ్ఞే అది. కాబట్టి సృష్టి ఆదిలో అనంతంగా ఆవరించి ఉన్న ఆలోచన మాత్రమే ఉండేది. దైవం ఆ ఆలోచనగానే ఏ రూపము లేకుండా ఉండిపోయి ఉండేవాడు. తనను గురించిన ధ్యానాన్ని చేసి ఉండకపోతే దైవం తన ధ్యానాన్ని తన మీదే, ఆలోచన మాత్రంగా ఉన్న తన మీదే చేశాడు. ఆలోచనను మరింతగా పెంచి తనకో స్వరూపాన్ని కల్పించుకున్నాడు. ఏ ఆలోచనను సాగనిచ్చినా అది మరింతగా ఎదుగుతూ విస్తరిస్తూ ఉంటుంది. ఆలోచన ఎక్కువ అవుతుంది, అది మరింత గొప్పదవుతుంది. ఆత్మ ధ్యానావశిష్టుడైన దైవం ధ్యానం వల్లే గొప్పవాడయ్యాడు. తన్ను తాను తెలుసుకోవాలనే అభిలాష దైవానికి ఎందువల్ల కలిగిందనుకుంటున్నారు? మరింత గొప్పతనాన్ని దైవం దేనివల్ల పొందగలిగాడనుకుంటున్నారు? ప్రేమ వల్లే. ప్రేమే ధ్యానానికి మూలం. సర్వసారము ధ్యానానికి ప్రేరణ కూడా ప్రేమే. దైవం ఆత్మ ప్రేమికుడయ్యాడు కాబట్టే తనను తాను ధ్యానించుకోగలిగి అనంత విస్తృతత్వాన్ని, గొప్పతనాన్ని సిద్ధించుకోగలిగాడు. థ్యాంక్ యూ మాస్టర్స్. చెప్పండి మాస్టర్. థ్యాంక్ యూ మేడం. ఆలోచనలో దైవం అంటున్నారు మాస్టర్. ఈ ప్రకృతిని సృష్టించింది ఎవరు మాస్టర్? మీరే అని చెప్తున్నారు. ఆయన ఎందుకోసం వచ్చారు ఇక్కడికి? మనకి అపరిమితమైన జ్ఞానాన్ని బోధించడం కోసం వచ్చానని చెప్తున్నారు ఆయన. స్వర్గంలో కూడా సృష్టించుకున్నది కూడా మనమే, కాంతిని సృష్టించింది కూడా మనమే అని చెప్తారు. వేరే బుక్స్ లో కూడా సూర్యచంద్రుని సృష్టించింది నువ్వే అని చెప్తారు, గ్రహాలను సృష్టించింది నువ్వే అని చెప్తారు. మరి మనం ఎంత గొప్పవాళ్ళం మాస్టర్స్? ఇవన్నీ గుర్తు చేయడానికే కదా ఆయన రామతా గారు ఇక్కడికి వచ్చి మనకు ఒక్కొక్కటి చాలా వివరంగా చెప్పుకొస్తున్నారు. చాలా అద్భుతమైన మాస్టర్స్ ఈ రామతా జ్ఞానం అనేది. ఇంకెవరన్నా మాట్లాడండి మాస్టర్స్, మీకు తెలుసున్న పాయింట్లు అందరం మాట్లాడాలి. ఈ దేహం నేనా లేకపోతే ఇందులో ఉన్న దైవం నేనా? తండ్రి లేకపోతే ఇంకొక పేరేదో వాడారు కదా నాన్న, దైవమా? దైవమే. ఆ, మన ఇష్టం మాస్టర్స్, మనం ఎలా పిలుస్తున్నా ఆయన ఓకే. తండ్రి అని పిలుచుకుంటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది దైవం కన్నా. మాధవి మాస్టర్ చెప్పండి. కళ్ళు మూసుకోండి మాస్టర్స్, ఏ ఏ పాయింట్ గుర్తుకొస్తే ఆ పాయింట్ చెప్పండి, మీకు ఇష్టం నచ్చిన పాయింట్. అంతా మనలోనే ఉంది. ఇదంతా సృష్టి అంతా మనమే సృష్టించడం అన్నది జరుగుతుంది మేడం. సృష్టికర్తలం మనమే. ఇంకా నమ్ముతారా మాస్టర్స్ మూఢనమ్మకాలని? లేదు లేదు మాస్టర్స్.
ఇంత అద్భుతమైన దైవాలు అని ఎవరు గుర్తు చేశారు? రామతా గారే కదా ఇంత జ్ఞానాన్ని, అపరిమితమైన జ్ఞానాన్ని మన కోసం వచ్చి చెప్తున్నారు ఆయన. మాట్లాడండి మాస్టర్స్. సోమభయ్య ఉన్నారా? రికార్డ్ ఆపేనా ఉన్నా లేకపోతే